ప్రధాని మోదీ ఓ ప్రత్యేక వ్యూహంతో వెళుతున్నట్టు కనిపిస్తోంది. కొన్ని వారాలుగా జెన్జీతో వీలైనంత ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. వీడియోలు చేస్తున్నారు, నేరుగా యువత దగ్గరికి వెళుతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలోనే వచ్చింది జాతీయ అంతరిక్ష దినోత్సవం. ఈ సందర్భంలోనూ జెన్జీతోనే ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యారు ప్రధాని. కొత్త టెక్నాలజీని ఆవిష్కరిస్తున్న జెన్జీ ఇంజనీర్లపై ప్రశంసలు కురిపించారు మోదీ. 2023 ఆగస్టు 23న చంద్రయాన్ 3 సాధించిన అద్భుత విజయానికి గుర్తుగా యావత్ భారతం నేషనల్ స్పేస్ డే వేడుకల్ని ఘనంగా జరుపుకుంటోంది. ఇదే వేదికగా ప్రధాని మోదీ దేశంలోని యువశక్తిని, ముఖ్యంగా జెన్జీ ఇంజనీర్స్ ని, శాస్త్రవేత్తల్ని ప్రత్యేకంగా అభినందించారు. అంతరిక్ష రంగంలో సరికొత్త స్టార్టప్లు నడుపుతున్న యువ సీఈఓలతో ప్రధాని ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారత అంతరిక్ష రంగం గ్లోబల్ ఇన్వెస్టర్లకు ఒక అయస్కాంతంలా మారిందన్నారు ప్రధాని మోదీ. జాతీయ అంతరిక్ష దినోత్సవం వేళ దేశంలోని టాప్ 20 స్పేస్ టెక్నాలజీ స్టార్టప్స్ అధినేతలతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నేటి తరం జెన్జీ ఇంజనీర్లు, కోడర్లు, డిజైనర్లు చూపిస్తున్న ప్రతిభను అభినందించారు. రాకెట్ స్టేజ్లు, ప్రొపల్షన్ సిస్టమ్స్, అత్యాధునికమైన శాటిలైట్ ప్లాట్ఫామ్స్ ని యువత సొంతంగా నిర్మించడంపై ప్రశంసలు కురిపించారు. ఒకప్పుడు కేవలం ప్రభుత్వ రంగానికే పరిమితమైన అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ భాగస్వామ్యానికి కూడా తలుపులు తెరిచాక సరికొత్త స్టార్టప్లు పుట్టుకొచ్చాయి. స్కై రూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్, ధృవ స్పేస్ సంస్థలు ప్రపంచ స్థాయి ఆవిష్కరణలతో దూసుకుపోతున్నాయి. అతి తక్కువ కాలంలోనే దేశంలో స్పేస్ స్టార్టప్ల సంఖ్య దాదాపు 440కి చేరింది. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 86,000 కోట్ల రూపాయలకు విస్తరించిందని నివేదికలు చెబుతున్నాయి. దీంతో ప్రపంచం ఎప్పుడు అంతరిక్షం గురించి ఆలోచించినా భారతదేశం వైపే చూసేలా ఒక గొప్ప ఎకోసిస్టమ్ ని సృష్టించాలని యువతకు పిలుపునిచ్చారు ప్రధాని. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా రాబోయే గగన్యాన్ మానవ సహిత మిషన్, భారతదేశపు సొంత అంతరిక్ష కేంద్రం నిర్మాణంలో సైతం ఈ జెన్జీ ఇంజనీర్ల పాత్ర కీలకమని మోదీ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కేవలం వ్యవసాయం, రక్షణ రంగాల్లో మాత్రమే కాకుండా సామాన్యుడి జీవనాన్ని మెరుగుపరిచేలా స్పేస్ టెక్నాలజీని ఉపయోగించాలని ప్రధాని సూచించారు. చంద్రయాన్ 3 సాధించిన స్ఫూర్తితో గ్లోబల్ స్పేస్ మార్కెట్లో భారత్ను అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా యువత అడుగులు వేస్తోందన్నారు మోదీ.